పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. పులివెందులలో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతైంది. మరోవైపు పులివెందుల గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. జగన్ అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారన్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. పులివెందుల టీడీపీ అభ్యర్థి లతారెడ్డి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. పులివెందులలో మొత్తం 10,601 మంది ఓటర్లు ఉండగా 7,814 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,716 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో 6,033 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపొందగా వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ కు 100 లోపు ఓట్లు లభించాయి. భారీ మెజారిటీతో గెలిచినందుకు సంతోషంగా ఉందన్నారు టీడీపీ అభ్యర్థి లతారెడ్డి. అదే మా ప్రజలు ఓటర్ల తీర్పు బాగా మెజార్టీతో గెలిచానండి. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సైతం టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి గ్రాండ్ విక్టరీ సాధించారు. ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు లభించాయి. వైసీపీ అభ్యర్థి ఎరగం సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్లతో విజయ దుందుబి మోగించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. పులివెందుల ఓటర్లు జగన్ అరాచకాల నుంచి బయటపడుతున్నారన్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయి కాబట్టి 11 నామినేషన్లు వేశారు. 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామని ఓటర్లే స్లిప్పులు పెట్టిన పరిస్థితి ఉందన్నారు చంద్రబాబు. మరోవైపు పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి వైసీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో, ఒంటిమిట్టలోని 30 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది. ఈసీ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోబోమని తెలిపింది ధర్మాసనం.